హలో పీపుల్, ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ వీడియో మాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మా పాప అక్షరాభ్యాసం ఎలా జరిగిందో, ఎలా చేసామో అన్నది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. నేను చాలా పర్టికల్గా ఉండేవండి. ఈసారి అస్సలు తగ్గేది లేదు, చాలా బాగా చేయాలి అని చెప్పేసి. సో మా హస్బెండ్ తయారు చేసిన ఫ్యాబ్రిక్ పైన మా పాపకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేసి రెడీ చేద్దాము అని ఫస్ట్ ఐడియా వచ్చేసింది. సో దాని గురించి అని చెప్పి నేను సిమిలర్ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ వేయడం స్టార్ట్ చేశాను. సో నాకు అంతలాగా అనిపించలేదు. సో మళ్ళీ పేపర్ మీద డిజైన్స్ అన్నీ చేసినాక బెస్ట్ తీసుకొని ఆ డిజైన్ని మళ్ళీ ట్రేస్ చేసి మళ్ళీ కార్బన్ తోటి ఫ్యాబ్రిక్ పైన డిజైన్ వేసి బాప్రే అమ్మ బాబోయ్ నాకైతే చాలా అంటే చాలా టైం పట్టిందండి. నా లైఫ్లో ఫస్ట్ టైం. సో అక్షరాభ్యాసం థీమ్ ప్రకారం అమ్మవారిని ఇద్దామనుకున్నాను, అలాగే ఆల్ఫాబెట్స్ చేద్దామని అనుకున్నాను. జస్ట్ అమ్మవారి పెయింటింగ్కే నాకు 3 to 4 hours పట్టింది. నేను ఎన్నడూ అనుకోలేదండి నేను ఇలా చేయగలుగుతాను. ఫస్ట్ టైం, అందులోనూ పాప కోసం చేస్తున్నాను కదా, బాగా రావాలని చెప్పేసి ఎంతో భయంతో చేశాను. బట్ అవుట్ఫిట్ మటుకు చాలా బాగా వచ్చిందండి. వాళ్ళ డాడీ అయితే చాలా బాగుందని అన్నారు. అసలు నిజంగానే అది పాప వేసుకున్నాకైతే అవుట్ఫిట్ అంతా చూసినాక నాకు అసలు లిటరలీ వర్త్ ఇట్ అని అనిపించింది. ఎంతైనా పిల్లల కోసం తల్లి ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. చాలా బాగా అనిపించిందండి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్ఫిట్. సో మా పాపకి వేసినాక ఇంకా చాలా బాగా కుదిరిందండి. మీరు చూసి ఎలా ఉందో చెప్పేసేయండి.